సహాయకరంగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి సామెతల గ్రంథము 8వ అధ్యాయము 30వ వచనం చదువుకుందాం. నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం కూడా చదువుకుందాం. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదుము. 15వ వచనం కూడా మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు, కానీ సమస్త విషయంలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనము యొద్దకు చేరుదుము అని చెప్పేసి చూస్తుంటున్నాం. అలాగే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం కూడా చదువుకుందాం. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమా కిరీటము పొందుదురు అని చెప్పేసి చూస్తున్నాం. ప్రభు దినము, పరిశుద్ధమైన దినము, మహాగణుడు మహోన్నతుడు అయినటువంటి దేవాతి దేవుణ్ణి స్తుతించి గణపరిచే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇక్కడ చదువుకున్నటువంటి లేఖన భాగంలో ప్రధాన శిల్పి ఆయన నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటుని అని చెప్పేసి చూస్తుంటున్నాం. ప్రధాన యాజకుడు ప్రధాన కాపరిగా ఉన్నాడు. ఆయననే మనము పూజించాలి, ఆయన్నే గణపరచాలి. ఎందుకంటే మన ప్రధాన యాజకుడు ఆయనే మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, ఆకాశ మహాకాశములు కలుగ చేసిన దేవుడు, సూర్యచంద్ర నక్షత్రాలను కలుగ చేసిన దేవుడు, ఆ మహాగణుడైనటువంటి ఆ సర్వ సృష్టికి నిర్మాణకుడైనటువంటి సర్వాధిపతి అయినటువంటి ఆయనను, ఆ సర్వోన్నతుడైనటువంటి ఆయనను, సర్వభౌమాధికారము కలిగినటువంటి ఆయనను స్తుతించి గణపరిచే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నటువంటి దేవాతి దేవుడు. అట్టి దేవాతి దేవుణ్ణి స్తుతించి గణపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రధాన శిల్పి, ప్రధాన యాజకుడు, ప్రధాన శిల్పి, ప్రధాన కాపరిగా ఉన్నాడు. ఆయననే మనము ధ్యానించాలి, పూజించాలి, నమస్కరించాలి. శిల్పులు ఎందరో ఉన్నారు, కానీ వారిలో ప్రధాన శిల్పి ప్రభువే. ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు. శిల్పి అనగా ఒక వస్తువును మరొక రూపంలోనికి మలుచువాడు. మొదట భూమి నిరాకారముగా ఉన్నప్పుడు ఒక ఆకారముగా చేశాడు. ఈ లోకాన్ని ఒక రమ్యమైనదిగా చేశాడు. సృష్టి యావత్తు ఆనందంగా తయారు చేశాడు. సాటి లేని శిల్పి. అంతేకాదు, కానీ మనకు కూడా ఒక రూపము ఇచ్చాడు. ఎందుకంటే ఒకప్పుడు మనము దూరస్తులము, ఒకప్పుడు అన్యాయస్తులము, ఒకప్పుడు ఊరి వెలపట ఉన్న వారిని మనల్ని ఏం చేశాడు? బాగు చేశాడు. ఆయనే మన ప్రధాన శిల్పి, ఆయనే మన ప్రధాన యాజకుడుగా ఉంటున్నాడు. మనల్ని బాగు చేసిన వాడు, మనకు నెమ్మదిచ్చిన వాడు, మనకు ఎన్నో ఉపకారాలు చేసినటువంటి వాడు. ఆయనను మనము ఎంతగానో మనము స్తుతించాలి. ఎందుకంటే ఆయన సర్వాధిపతి అయినటువంటి దేవుడు,
సర్వసృష్టికి నిర్మాణకుడైనటువంటి దేవుడు ఆయన ప్రధాన కాపరిగా ఉంటున్నాడు. మన కాపరి ఆయనే, గొప్ప కాపరి, నిజమైన కాపరి, యెహోవా కాపరి. ఆయనే మన కాపరిగా ఉంటుండగా అటువంటి కాపరిని మనము స్తుతించి గణపరిచి పూజించి నమస్కరించవలసిన వారంగా ఉంటున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనంలో గమనించినట్లయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13, 14, 15 వచనాలు. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్థులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టి వేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకముగా చేశాను. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృజించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంవరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగూ చేసెను. కనుక ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు అని చెప్పి చూస్తున్నాం. ఇక్కడ గమనించినట్లయితే మునుపు దూరస్థులమైనటువంటి మనల్ని క్రీస్తు రక్తం వలన సమీపస్తులుగా చేశాడు. అందును బట్టి మనం ఎంతగానో అని మనం స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. అంత మాత్రమే కాదు, కానీ మన సమాధానమై ఉండి ఒకప్పుడు సమాధానం లేని స్థితిలో ఉంటుండగా సమాధానాన్ని అనుగ్రహించినటువంటి ఆ దేవాతి దేవుణ్ణి మనము స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. అంతేకాదు, కానీ ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయడం చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులుగా చేశాడు. ఆ యొక్క పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళాలి అంటే ఆయన ఉండడం అంటే మధ్య గోడను తీసివేశాడు, శిలువలో కొట్టివేశాడు. 3 మేకుల మధ్యన ఆయన కొట్టివేసి నీకు నాకు ఆయన సన్నిధిలో చేరి ఆత్మతో సత్యముతో ఆరాధించే భాగ్యాన్ని అనుగ్రహించాడు. మధ్య గోడను పడగొట్టి మన ఉభయులుగా చేశాడు, ఏకముగా చేశాడు, సంధి చేశాడు, ఒక నూతన పురుషునిగా సృష్టించాడు. అంతేకాదు కానీ దేవునితో సమాధానపరిచాడు. మన మనకు కారకుడైనటువంటి ఆయన్ను మనం ఎంతగానో స్తుతించి గణపరచవలసిన వారముగా ఉంటున్నాం. ఆయన శిలువ ద్వారా మనకు నూతన సృష్టి కలుగచేశాడు. ఆయన మన ప్రధాన శిల్పి, ప్రధాన యాజకుడుగా ఉంటున్నాడు. అందును బట్టి మనం ఆయన స్తుతించాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:14 మనం చూస్తాం కదా, ఆయన ప్రధాన యాజకుడు, ఆకాశ మండలము గుండా వెళ్ళిన యేసు ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. అట్టి ప్రధాన యాజకుడు ఆయన పాపము లేనివాడు, ఆయన పరిశుద్ధుడిగా ఉంటున్నాడు. నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండి ప్రభువు దినములో ఆయన సన్నిధిలో చేరి ఆయన బలచుడు ఒలిముఖంలో చేర్చబడి ఆత్మతో సత్యముతో ఆరాధించాలని చూస్తుంటున్నాం. ఇక్కడ గమనించినట్లయితే పాత నిబంధనలో సంవత్సరంకు ఒక్కసారి పశువుల రక్తము తీసుకొని వెళ్ళినారు. కానీ మన ప్రధాన యాజకుడు ఆయన తన సొంత రక్తమును ఇచ్చి ఆయన మనల్ని విడిపించినట్లుగా చూస్తున్నాడు. ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడదీయబడ్డాడు, హేళన చేయబడ్డాడు, తృణీకరించబడ్డాడు, కొట్టబడ్డాడు. మన ప్రధాన శిల్పి, మన ప్రధాన యాజకుడైనటువంటి ఆయన మనల్ని ప్రత్యేకముగా జగత్ పునాది వేయబడక మునిపే మనల్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడు. అటువంటి దేవాతి దేవుణ్ణి ఉదయకాల వేళలో నోరారా మనసారా హృదయమారా ఆయన స్తుతించవలసిన వారముగా మనం ఉంటున్నాం. అంతేకాదు, కానీ ఇలాంటి ప్రధాన యాజకుణ్ణి మనము తలపోయవలసిన వారముగా ఉంటున్నాం. ఆయనను నోరారా మనసారా స్తుతించి పూజించి నమస్కరించవలసిన వారముగా మనం ఉంటున్నాం. తనది కాని రక్తమును తీసుకొని వెళ్ళుట కాక అక్కడ గమనించినట్లయితే 9వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము
26వ వచనం చదువుకుందాం. 9వ అధ్యాయము 26వ వచనం. అట్లైన యెడల జగత్ పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమపడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకునడం వలన పాప నివారణ చేటుకై ఒక్కసారి ప్రత్యక్షపరచబడను అని చెప్పి ఒక్కసారి ఆయన చేయటం వలన తను అప్పగించుకోవడం వలన మనకు విడుదల విమోచన కలిగినట్లుగా చూస్తుంటున్నాం. అంతేకాదు కానీ 10వ అధ్యాయము 14వ వచనంలో కూడా గమనించినట్లయితే ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. అందును బట్టి ఆయన్ను మనము స్తుతించాలి. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడ్డాడు, సదాకాలం సంపూర్ణులుగా చేసినట్లుగా చూస్తాం. అందును బట్టి ఆయన మనం ఎంతగానో స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. విమోచన ఇచ్చినటువంటి ఆయన సదాకాలం సంపూర్ణంగా చేసినటువంటి ఆ దేవాతి దేవుణ్ణి హృదయమార మనసారా స్తుతించి గణపరిచి పూజించి నమస్కరించవలసిన వారముగా ఉంటున్నాం. అంతేకాదు కానీ మన ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు కిరీటము బహుమానము తీసుకొని వస్తాడు. అందుకే కదా దేవునికి యోగ్యముగా సిగ్గుపడని వారుగా ఉండి ఆయన కొరకు మనము ఆయన సన్నిధిలో చేరి ఆయన స్తుతించి గణపరిచి పూజించి నమస్కరించవలసిన వారంగా ఉంటాం. ఎందుకంటే ఆయన మనల్ని ఆ యొక్క పాపపు స్థితి నుండి, అంధకారము నుండి, బలహీనత నుండి ఆయన బలపరిచాడు, విడిపించాడు. అపరాధములతో పాపములతో చచ్చిపోయినటువంటి మనల్ని విడిపించినటువంటి ఆయనను స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. ఆకారము లేని మనల్ని ఒక ఆకారముగా చేశాడు. ఆయన మహిమపరిచే బిడ్డగా చేసుకున్నాడు, రక్షణ అనుగ్రహించాడు. అందును బట్టి ఆయన మనం ఎంతగానో స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. మన ప్రధాన యాజకుడు ఆయన ప్రత్యేకముగా ఉన్నవాడు. ప్రత్యేకముగా ఉన్నటువంటి ఆయన మనల్ని కూడా ప్రత్యేకంగా పిలిచి ఆయన సన్నిధిలో ఆయన బల చుట్టూ ఒలిముకల వేళ చేర్చబడి ఆత్మతో సత్యముతో ఆరాధించే భాగ్యాన్ని ఆ ప్రధాన శిల్పి అయినటువంటి ఆ ప్రధాన యాజకుడైనటువంటి ఆయన నిన్ను నన్ను ఏర్పాటు చేసుకొని ఆయన బల చుట్టూ ఒలిముకల వేళ చేర్చబడి ఆత్మతో సత్యముతో ఆరాధించే కృపను ఈ ఉదయకాల వేళ మనకు అనుగ్రహించాడు. ఎందరికో లేని భాగ్యాన్ని నీకు నాకు అనుగ్రహించినటువంటి ఆ దేవాతి దేవుడు, మహోన్నతుడు, మహిమ కలిగిన దేవుడైనటువంటి ఆయన్ను స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. అంతేకాదు కానీ ఆయన కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 11వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 11వ అధ్యాయము 23వ వచనము, నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడని చెప్పాను. ఇక్కడ గమనించినట్లయితే ప్రభువు వలన పొందితిని దానిని ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి. అవును, ఉదయకాల వేళలో మనము దూరాన మనసారా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హృదయంలో నుంచి వచ్చే ఆరాధన, స్తుతి, ఆ అర్పణ అర్పించే వారముగా మనం ఉండాలి. ఎందుకంటే ఆయన అలాగ ఉండాలని నన్ను కోరుకొని ఈ భూమి మీద ఆయన ప్రజలుగా, ఆయన సొత్తైన ప్రజలుగా మనం చేసుకున్నాడు. దూరస్తులైనటువంటి మనల్ని సమీపస్తులుగా చేసుకున్నాడు. అసమాధానం మనల్ని సమాధానపరుచుకున్నాడు. అటువంటి దేవాతి దేవుని మనం స్తుతించాలి. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడం చెప్పిన మాటను బట్టి చేయాలి. ఎప్పటి వరకు చేయాలి? ప్రభు వచ్చే వరకు ఆయన మరణము ప్రచురం చేయాలి. అయోగ్యముగా కాకుండా యోగ్యముగా ఉండి తను చేయాలి. ప్రతి మనుషుడు తను పరీక్షించుకొని చేయాలి. అట్టి మనము పరీక్ష ఎంతో అవసరమైనట్టుగా ఉదయకాల వేళలో ఆయన సన్నిధిలో చేరినటువంటి మనము, ఆయన బల చుట్టూ ఒలిముకలలో చేర్చబడినటువంటి మనము, ఆ మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, ప్రధాన శిల్పి, ప్రధాన యాజకుడు వంటి ఆయన్ను స్తుతించి గణపరిచి పూజించి నమస్కరించే కృపను దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ ఉదయకాల వేళలో ఆయన సన్నిధిలో ఆత్మతో సత్యముతో ఆరాధించి పూజించి నమస్కరించి గణపరచవలసిన వారంగా ఉంటున్నాం.